మేడం నమస్తే మేడం. మేడం ఇది వార్ టూ ట్రైలర్ వచ్చేసి కొంచెం ట్రోల్ చేస్తూ ఉన్నారు. దాని గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటిది? బాగుంది ఆ ట్రైలర్. ఇంకా ట్రోల్ చేసే పనే ఉంది. ట్రైలర్ బాగుంది. చక్కగా ఇప్పుడు ఇద్దరు హీరోలు నటిస్తున్నారు. ఒక హిందీ నటుడు నటిస్తున్నాడు, ఒక తెలుగు నటుడు నటిస్తున్నాడు. ఇంకా దీనిలో ట్రోల్ చేయకుండా ఏ రకంగా ట్రోల్ చేస్తున్నారు? అంటే అది బాడీ వచ్చేసి నిజంగా వాళ్ళు ఏ క్రియేట్ చేసి చెప్పారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎన్టీఆర్ గారి బాడీ ఒరిజినల్ కాదంట. ఎందుకు కాదు, వాళ్ళు తీసుకుంటారు. కావాలంటే వాళ్ళు 6 ప్యాక్ కావాలంటే 6 ప్యాక్ తీసుకుంటారు, 8 ప్యాక్ కావాలంటే 8 ప్యాక్ తీసుకుంటారు. అటువంటి కెపాసిటీ ఉంది, అటువంటి స్టామినా కూడా ఉంది వాళ్ళ దగ్గర. రితిక్ రోషన్ గా తీసుకుంటారు. అసలు ఒక బాలీవుడ్ ఒక హాలీవుడ్ హీరోలు నటిస్తున్నారంటేనే ఒక పండగ వాతావరణం నెలకొంటుంది థియేటర్ల ముందు. ఒక పండగ, ఒక సంక్రాంతి వచ్చినట్లు, ఒక సంక్రాంతులు, దసరాలు ఇవన్నీ ప్రేక్షకులకు వస్తే సినిమా అభిమానులకి ఇవి వస్తాయి అన్నమాట. అటువంటి సినిమాలను పట్టుకొని ఇలా మాట్లాడడానికి వీళ్ళకి అసలు నోరెలా వస్తుందో, ఈ అభిమానులు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆ అబ్బాయి ఎవరు, ఎల్ కళ్యాణ్ అంట, కొత్త కుర్రోడు, 20 నుంచి 22 ఏళ్ళు 23 ఏళ్ళు ఉంటాయి. కృష్ణా జిల్లా నూజివేడు నుంచి వచ్చాడు. సాధ్వి అనే సినిమాకి ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నాడు. ఆ సాధ్వి సినిమా వెనకమాల పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద స్క్రీన్ ప్లే రైటర్లు ఉన్నారు. రేపు వచ్చే నెలలో ఓపెనింగ్ ఉంది. ఎక్కడ ఉందో కానీ ఓపెనింగ్ తెలియదు, కానీ ఓపెనింగ్ ఉంది. ఒకటి పోతే ఆ కుర్రోడు ఎంత మందికి పనిస్తున్నాడు, ఎంతమందికి అన్నం పెడుతున్నాడు, ఎంతమందికి పారితోషికాలు ఇస్తున్నాడు. 24 క్రాఫ్ట్స్ లో ఒక క్రాఫ్ట్ ప్రొడ్యూసర్, ఒక క్రాఫ్ట్ హీరో, ఒక క్రాఫ్ట్ డైరెక్టర్, ఒక క్రాఫ్ట్ అసిస్టెంట్ డైరెక్టర్, ఒక క్రాఫ్ట్ గిన్నెలు కడిగే వాడి దగ్గర నుంచి ఏ రకమైనటువంటి కష్టాలు పడతారో అటువంటి కష్టపడతారు సినిమా ప్రపంచంలో కూడా 24 క్రాఫ్ట్స్ వాళ్ళు. సినిమా పని చేసుకునే వాడికైనా ఒక టైం లిమిట్ ఉంటుందేమో కానీ ప్రొడ్యూసర్కే కానీ, ఆ కళ్యాణ్ లాంటి ప్రొడ్యూసర్కే కానీ, ఈ ఎన్టీఆర్ లాంటి హీరోకే కానీ, డైరెక్టర్కే కానీ ఒక టైం లిమిట్ ఉండదు. వాళ్ళు 24 అవర్స్ ఉంటే 24 అవర్స్ కష్టపడాల్సిందే. వాళ్ళు పొద్దున్నే 6 o'clock కొబ్బరికాయ కొట్టి కెమెరా ఆన్ చేస్తే రేపు 6 o'clock వరకు అంటే కూడా నిద్రాహారాలు మానుకొని కెమెరా ముందులో యాక్ట్ చేసి, కెమెరా దగ్గర పని చేసి, కెమెరా దగ్గర ఫుడ్ పెట్టే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు 24 క్రాఫ్ట్స్ లో. ఇప్పుడు పొద్దున్నే ఒక 1000 రూపాయలు కూలి పని వాడు వెళ్ళాడు అనుకో, వాడికి ఒక టైం ఉంటుంది. 6 గంటల, 8 గంటల, 12 గంటల ఒక టైం ఉంటుంది. కానీ ఈ సినిమా ప్రపంచానికి ఆ టైం ఏమీ ఉండదు. 24 అంటే 24 అవర్స్, వీక్లీ అంటే వీక్లీ, మంత్లీ అంటే మంత్లీ, 365 డేస్ అంటే 365 డేస్ కష్టపడతారు సినిమా ప్రపంచం వాళ్ళు. ఇటువంటి కష్టపడి ఇటువంటి ఎదిగేటటువంటి సినిమా ప్రపంచాన్ని కనుమరుగు చేస్తున్నారు మీ అభిమానులు. వీళ్ళలో ఎవరైనా సరే తప్పుకున్నారంటే మొత్తం తప్పుకుంటుంది. అప్పుడు మీ పిల్లలే కానీ, మీరే కానీ, మీ అమ్మ నాన్నలే కానీ ఏం చూస్తారో తెలుసా? ఇంట్లో హోమ్ థియేటర్ పెట్టుకొని కార్టూన్స్ చూసుకుంటూ కూర్చోవాలి. కార్టూన్స్ పెట్టుకొని వాటిని ఒక సినిమాగా చిత్రీకరించుకొని వాటిని ఎంతమాలో డబ్బింగ్ చేయించుకొని, ఎడిటింగ్ చేయించుకొని ఇటువంటి కార్టూన్స్ చూడాలి. ఇటువంటి మంచి అందమైన హీరోలే కానీ, హీరోయిన్సే కానీ, ఇటువంటి కళల ప్రపంచమే కానీ కనుమరుగైపోతుంది. అభిమానే హీరోకి ప్రాణం, అభిమానే సినిమాకి ప్రాణం. ప్రొడ్యూసర్ దగ్గర నుంచి 24 క్లాప్స్ కూడా ప్రాణం ఎవరమ్మా అంటే క్లాప్స్ కొట్టే అభిమానే. అభిమాని ఒక క్లాప్స్ కొట్టాడంటే పొంగిపోతారు సినిమా ప్రేక్షకులు. సినిమా హీరోలే కానీ, హీరోయిన్స్ కానీ, డైరెక్టర్ దగ్గర నుంచి పొంగిపోతారు. కానీ అది లోపలే కనిపిస్తుంది, బయటికి మాత్రం చిరునవ్వు కనిపిస్తుంది. చక్కగా నవ్వుతారు, కానీ వాళ్ళ లోపల ఎంత ఆనందపడతారో తెలుసా? ఒక క్లాప్ కొడితే, ఒక విజిల్ వేస్తే, ఒక ఒక అరుపరిస్తే ఎక్కడ లేని ఆనందపడతారు. ఇటువంటి ప్రాణమైనటువంటి అభిమానులే సినిమా వాళ్ళని ఇలా కించపరిస్తే సినిమాలు ఏమైపోతాయి? సినిమాలు ఏం కావాలి? సినిమాలు ఎలా దొరుకుతాయి?